పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా? మీరు సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే నేను ఓటు అడుగుతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు, చేశారని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళపైన వేసి హైకోర్టు స్టే తెచ్చుకొని సిబిఐ కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఇవే కాకుండా బాధుడే బాధుడు, అన్నీ పెరిగిపోయినాయి. ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈరోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు, కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేశారు. కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు, కానీ ఈరోజు కేసుల గురించి నేను మాట్లాడను. అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు, కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది. ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్న పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు, వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేపించారు, ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని రేపు ఒక రోజుందని ఆలోచించకుండా, మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాడిని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నా, మీరందరినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఏదో మాకందరికీ ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకుండా, నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒంగోలులో మహానాడు పెట్టాం, బస్సులు రానియకుండా, మీటింగ్కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో 2 రోజులకు 3 రోజులకు మునిపి ఆ వెన్యూకి చేరారు. ఈరోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం. కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు,
రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాలా? ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి. నీ మీటింగ్ పెడితే ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు. అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా.